నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మనిషికి కులం మతం ఉంటాయి, కానీ మనీకి ఇవేవి ఉండవు. సూర్యుని చుట్టూ భూమి, డబ్బు చుట్టూ మనిషి తిరగడం ప్రకృతి స్వభావం. పవర్ అనేది పదవిలో కాదు, డబ్బులో ఉంటుంది. అందుకే పవర్ కోసం రాజకీయ నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనకాడరు. డబ్బుకు లోకం దాసోహమైనప్పుడు ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైఎస్ జగన్ ఓ లెక్క. డబ్బు సంపాదించడం చేతకాని వాళ్లే దానికి విలువ ఏముంటుంది అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. పుట్టుకతో డబ్బుతో కళ్ళు తెరిచామా, కళ్ళు మూసేటప్పుడేమైనా వెంట పెట్టుకుపోతామా అని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలన్నీ చేతగాని వాళ్ల నోట వచ్చేవి తప్ప మరొకటి కానే కాదు. మనిషికి 5 ఇంద్రియాలుంటాయి: చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ. మనిషి మనుగడకు ఇవే కీలకం. అయితే 6వ ఇంద్రియం కూడా ఒకటి ఉంటుంది, అదే డబ్బు. ఈ 5 ఇంద్రియాలున్నా 6వ ఇంద్రియం లేకపోతే మనిషికి విలువ లేదన్నది చేదు నిజం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ముఖ్యంగా రాజకీయ నాయకులు తహతహలాడుతూ ఉంటారు. అమాయకులు, అజ్ఞానులు మాత్రమే అధికారాన్ని కక్షా కార్పణ్యాలకు దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారాన్ని వాడుకోవడం అంత తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంత మెచ్చుకున్నా తక్కువే. డాలర్ను ఇండియా కరెన్సీలోకి మార్చుకున్నట్లుగా అధికారాన్ని ఆర్థిక వనరుగా మార్చుకోవడంలో చంద్రబాబు, వైఎస్ జగన్ ఎవరికి వారే సాటి. అయితే ఇద్దరిలో చిన్న తేడా ఉంది. సీఎలు తింటున్నామని ఎముకలను మెడలో వేసుకునే రకం వైఎస్ జగన్. కానీ చంద్రబాబు మాత్రం తాను పచ్చి శాకాహారి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే జగన్ 16 నెలలు జైలు పాలయ్యారు. తాజాగా లిక్కర్ కేసులో నైతికంగా జగన్ను దోషిగా చూపడానికి కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కానీ 2 ఎకరాల ఆసామైన చంద్రబాబు వేల కోట్లకు పడగలెత్తినా తనంతటి నిజాయితీపరుడు లేడని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అందుకే తెలివి ఒకరి సొత్తు కాదు అని పెద్దలు చెప్పడం. తాజాగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కు 1000 ఎకరాలను కందుకూరు నియోజకవర్గంలోని కరేడులో కేటాయించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ కావడం గమనార్హం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత నారెడ్డి విశ్వేశ్వర్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బినామీ అని ఊరూరా డప్పు వాయించి మరీ ప్రచారం చేసింది ఈ చంద్రబాబు, లోకేష్లే. వీళ్ల ప్రచారానికి పెద్ద ఎత్తున చోటు కల్పించింది టీడీపీ అనుకూల మీడియానే. ఒకప్పుడు జగన్ బినామీ అయిన పారిశ్రామికవేత్త ఇప్పుడు చంద్రబాబు, లోకేష్లకు దగ్గరవాడు ఎలా అయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి సమాధానం డబ్బు. సకల మార్గాలను కనెక్ట్ చేసే లక్షణం కరెన్సీకి ఉంటుంది. అలాగే అన్ని మార్గాలను తెగొట్టే అవలక్షణం కూడా కరెన్సీకే ఉంటుంది. కానీ ఒకే ఒక్క మంచి గుణం ఏంటంటే అధికారానికి మాత్రం డబ్బు ఆప్తురాలు, ప్రియురాలు. మహాభారతంలో అర్జునుడికి మినహా మిగిలిన కౌరవులు, పాండవులకు చెట్టుపై పక్షి కన్ను మినహా మిగిలినవన్నీ కనిపిస్తాయి. కానీ అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపిస్తుంది. అర్జునుడి ఆ ఏకాగ్రతే ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుని చేసింది. అలాగే రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని విశ్వేశ్వర్రెడ్డిలో సంపద కనిపిస్తోంది. కూటమిలోని మిగిలిన నాయకులు, కార్యకర్తలకు మాత్రం విశ్వేశ్వర్రెడ్డిలోని జగన్ బినామీ కనిపిస్తున్నారు. అందుకే వాళ్లంతా ఎంతో వెనకబడ్డారు. అలాంటి ఆలోచనలు రాజకీయంగా అలాగే ఇతరత్రా ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. ఇలాంటి విషయంలో సీఎం చంద్రబాబు దార్శనికతను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్ పొలిటీషియన్. ఎవరిని ఎలా చూడాలి, ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరో నాయకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇవాళ చంద్రబాబుకు రాజ్యాంగంలోని 4 స్తంభాలు అండగా నిలబడడానికి ప్రధాన కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరికి ఏం కావాలో అది ఇచ్చి పడేసి తనకు రక్షణ కవచంగా చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యతను ప్రాక్టికల్ గా చూపిన చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి ఆయన పాలసీనే సరైంది. అధికారాన్ని ప్రత్యర్థుల తలను నరకడానికో, ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడానికో, ఇతరత్రా వేధించడానికి వాడుకోవాలన్న ఆలోచనలు ఎంతమాత్రం సరైనవి కావు. ఇలాంటివన్నీ వ్యక్తిగత విద్వేషాన్ని రగిలిస్తాయి. ఆ ఊబిలో ఇరుక్కుంటే రాష్ట్రంతో పాటు వ్యక్తులు, నాయకులు కూడా సర్వనాశనమవుతారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. చంద్రబాబు ప్రజల కోసం మాట్లాడేది, ఆచరణ వేర్వేరు. ఆయన్ను అర్థం చేసుకోవాల్సిందే తప్ప ప్రశ్నించడం వృధా. రాజకీయాలతో చంద్రబాబులాగా ఆడుకున్న నాయకుడు మరొకరుండరు. అలాగే డబ్బుకు దాసోహం కాని వ్యవస్థలంటూ ఉండవని నిరూపించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది. చంద్రబాబు 4 దశాబ్దాలకు పైబడి తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారంటే అందుకు కారణం ఆయన్ను నడిపించే ఇంధనమే. అధికారం ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకుంటే కొంతకాలం ఆ రంగంలో మనుగడ ఉంటుంది. ఇంకో మార్గం ఎంచుకుంటే ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు ఈ సందేశం ఇస్తున్నాయి. తెలుసుకునే వాళ్ళ విజ్ఞతపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.